మార్కెట్లో ఒకే కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ని ఎన్నో బ్రాండ్స్, ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. అండ్ ఎన్నో మార్కెటింగ్ ఏజెంట్స్ కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నాయి. కానీ మనం ఒక రీటైల్ స్టోర్కి వెళ్ళినప్పుడు పర్టికులర్ బ్రాండ్ యొక్క పర్టికులర్ ప్రోడక్టే కొంటాము. ఎందుకంటే వాళ్ళ యొక్క మార్కెటింగ్ లెవెల్ అనేది ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ దీన్నే పెట్ మార్కెటింగ్ కూడా అంటారు. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, నువ్వు పెట్ని పెంచుకున్నావు. ఆ పెట్ని నువ్వు ఇంటి దగ్గర తీసుకొచ్చిన తర్వాతకి దానికి ఒక పేరు పెట్టినావు. అండ్ ఫస్ట్ వీక్లో ఆ పేరు పెట్టి పిలిస్తే అది రెస్పాండ్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. అండ్ సెకండ్ వీక్లో కూడా కొంచెం అది ట్రై చేస్తుంది. కానీ థర్డ్ వీక్లో మాత్రం నువ్వు పెట్ని పేరు పెట్టి పిలిచినప్పుడు అది నీ దగ్గరకు వస్తుంది, నీ స్మెల్ కూడా చూస్తుంది. అంటే నువ్వు దాన్ని రోజు ట్రైన్ చేయడం ద్వారా అది నువ్వు దాని ఓనర్ అనుకుంటుంది. అండ్ అది నిన్ను కూడా నమ్ముతుంది. సో ఇలానే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీ ఏం చేస్తున్నాయంటే, ఆ ప్రోడక్ట్ యొక్క మార్కెటింగ్ అనేది మనని టీవీలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు చాలా చూపిస్తున్నాయి. ఆయన వాళ్ళ ఒక బ్రాండ్ అనేది మనకి విజిబుల్ అయ్యేలా ప్రతి దాంట్లో చూపెడుతున్నారు. గోడ మీద వాళ్ళ ఒక ఫ్లెక్సల్ కావచ్చు, మార్కెటింగ్ ఇంకా వేరే విధానాల్లో చేస్తున్నారు కావచ్చు. ఆ బ్రాండ్ అనేది మన మైండ్లో సబ్ కాన్షియస్గా అయితే సేవ్ అవుతుంది. ఒక రీటైల్ స్టోర్కి వెళ్ళినప్పుడు రెండు ప్రోడక్ట్లు డిఫరెంట్ బ్రాండ్స్ అక్కడ ఉంటాయి. కాకపోతే మనం అనేది ఎప్పుడైతే మనం రోజు చూసిన బ్రాండ్ యొక్క ప్రోడక్ట్ అయితే కొంటాము. ఎందుకంటే అది మన ఓన్ బ్రాండ్, లేదా మనం ఆ ప్రోడక్ట్ని మనం నమ్ముతున్నామని మన మైండ్లో ఫిక్స్ అయింది కాబట్టి ఆ ప్రోడక్ట్ని మనం కొంటున్నాము. దీన్నే ఈ కంపెనీస్ అయితే చేస్తున్నాయి. దీన్నే పెట్ మార్కెటింగ్ అంటారు. ఇది నువ్వు నీ యొక్క కంపెనీలో నీ బిజినెస్లో యూజ్ చేసుకుంటే నువ్వు కూడా ఎక్కువ సేల్స్ చేసుకోవచ్చు.